నమస్కారం, E6 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఒకే సమయంలో నివాళులర్పించేందుకు రావడంతో రేగిన వివాదం, రంగంలోకి పోలీస్ బలగాలు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలి చేయకండి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు. జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. బోరుబావి చల్లటి నీటితో జలకాలాడుతూ వేసవి తాపాన్ని మర్చిపోతున్న పల్లెటూరి పిల్లలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ రాజధాని హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరవీరులకు నివాళులర్పించేందుకు వచ్చిన కాంగ్రెస్ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం నినాదాలు చేస్తూ తోపులాట దిగడంతో గన్ పార్క్ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా రణరంగా మారాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీల నేతలు గన్ పార్క్ వద్దకు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు, జనసేన పార్టీ చెందిన ముఖ్య నేతలు తమ అనుచరులతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించేందుకు ఒకే సమయంలో అక్కడికి చేరుకున్నారు. స్తూపం వద్ద నివాళులర్పించే క్రమంలో ఒకరినొకరు ఓవర్లాప్ చేసుకోవడం, ఆపై స్థానిక రాజకీయ పరిణామాలపై ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ వాగ్వాదం కాస్త క్షణాల్లోనే తీవ్ర తోపులాటకు దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూసుకువెళ్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో గన్ పార్క్ వద్ద హైడ్రామా నడిచింది. అప్రమత్తమైన పోలీస్ బలగాలు ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడ అదనపు పికెటింగ్ ఏర్పాటు చేశాయి. తెలంగాణ అమరవీరులను స్మరించుకోవాల్సిన పవిత్రమైన రోజున అమరవీరుల స్తూపం సాక్షిగా రాజకీయ పార్టీలు ఇలా ఘర్షణకు దిగడంపై సామాన్య ప్రజలు మరియు అమరవీరుల కుటుంబాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం మరియు ఆయన అనుసరిస్తున్న సిద్ధాంతాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పాపం పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా బలి చేయకండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సనాతన ధర్మం పేరిట బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ అనుకూలంగా వాడుకుంటోందని అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జనసేన టార్గెట్ గా పదునైన విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు తాను విప్లవీరుడు చెగువీర వారసునని, సమాజంలో మార్పు కోసం వచ్చానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ కి అసలు రాజకీయం తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయం తెలియని కారణంగానే ఆయన ఇప్పుడు బీజేపీ పనుల వ్యూహాత్మక వలలో చిక్కుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న సనాతన ధర్మం లీడ్ ను పవన్ కళ్యాణ్ భుజాన వేసుకునేలా చేసి తెర వెనుక నుంచి బీజేపీ తన సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటుందని, పవన్ ను కేవలం ఒక పొలిటికల్ టూల్ గా వాడుకుంటోందని దయాకర్ విశ్లేషించారు. జనసేనని నమ్ముకున్న కేడర్ ఈ విషయాన్ని గమనించాలని ఆయన హితో పలికారు. అద్దంకి దయాకర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు మరియు జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని గుండెల్లో నమ్మి మాట్లాడుతున్నారని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా సిద్ధాంతాల పరంగా కాంగ్రెస్, జనసేన నేతల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణ నవనిర్మాణం అని చెప్పేసి ఒక సభ ఏర్పాటు కోసం ప్రభుత్వం ముందు అర్జీ పెట్టడం, ప్రభుత్వం దాన్ని తిరస్కరించడం, తర్వాత కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం పీస్ అండ్ హార్మనీని, శాంతిని, తర్వాత అందరూ కలిసి ఉండేదాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉప ముఖ్యమంత్రి గారు, మీరు అవకాశం అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నా, ప్రజల మధ్యన వైరుధ్యాలు, ప్రజల మధ్యన చిచ్చు, ప్రజల మధ్యన కుట్రకు ఒక అవకాశంగా వివిధ పార్టీలు వాడుకుంటున్న వైనాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినాం.
నేను మోదీ గారికి బీజేపీ మిత్రులకు చెప్తున్నది ఏంటంటే, పాపం పవన్ కళ్యాణ్ని బలి చేయకండి. ఎందుకంటే ఆయనకు రాజకీయం తెలియదు. ఎందుకు తెలియదు అని ఆ మాట అంటున్నా అంటే, తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న క్రమంలో తెలంగాణ కోసం మద్దతు చెప్పకుండా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. దాని తర్వాత వారు సనాతన ధర్మం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. సనాతన ధర్మం కాపాడాల్సిన పరిస్థితుల్లో కూడా అది బీజేపీకి అనుకూలంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారు చెగువేరా వారసుడు సనాతన ధర్మం కొరకు పోరాడాల్సి రావడం మరి ఆయనకే విధంగా కనిపించిందో కానీ భారతదేశానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ వాళ్ళ మధ్యనే వైరుధ్యాలు సృష్టించడానికి, తెలుగు వాళ్ళ మధ్యన వైరుధ్యాలు సృష్టించడానికి, తెలంగాణ ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న క్రమంలో పవన్ చిచ్చుబుడ్డిని పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ మిత్రులు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. షాద్నగర్ టౌన్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొవ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన ఈ స్థానిక ఉద్యమకారులను ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. జెండా ఆవిష్కరణ అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది కేవలం ఒక సాధారణ రాజకీయ పోరాటం కాదని, అది కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవానికి, స్వాభిమానానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదులు, ఉద్యమకారుల అలుపెరగని పోరాటం వల్లే కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్ర కళ సాకారమైందని గుర్తు చేశారు. సాకారమైన తెలంగాణలో ఉద్యమకారుల సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొంటూ షాద్నగర్ పరిధిలోని పలువురు మలిదశ ఉద్యమకారులను ఆయన సాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ ఘనమైన కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి, మాజీ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, పిఎస్సిఎస్ చైర్మన్ పక్కన్న యాదవ్తో పాటు స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు మరియు గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. అమరవీరుల ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. భానుడి భగభగలకు తెలుగు రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు తీవ్ర ఎండలు, వడగాల్పులతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే వేసవి తాపాన్ని తట్టుకోవడానికి నగరాల్లో ఉండేవారికి వాటర్ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో ఉంటాయి. మరి పల్లెటూరి పల్లెల సంగతి ఏంటి? ఇందుకే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కోనవానిపల్లి కింద ఒక వ్యక్తి మెదడుకు పదను పెట్టారు. రూపాయి ఖర్చు లేకుండా తన ఇంటి ముందే ఉన్న ట్రాక్టర్ డబ్బాను ఏకంగా ఒక విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్ గా మార్చేసి పిల్లలకు సమ్మర్ గిఫ్ట్ ఇచ్చారు. కోనవానిపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరడంతో పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రాలేక, లోపల ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన ఓ వ్యక్తి పిల్లల కోసం ఒక వినూత్న ఆలోచన చేశారు. తన పొలం పనులకు వాడే ట్రాక్టర్ ట్రాలీ ఇంటి ముందుకు తెచ్చారు. అందులో నీరు లీక్ కాకుండా ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ పకడ్బందీగా పరిచారు. ఆపై బోరుబావి నుంచి చల్లటి స్వచ్ఛమైన నీటిని నింపి దాన్ని కాస్త కలర్ఫుల్ స్విమ్మింగ్ పూల్గా మార్చేశారు. ఇక అంతే, ఆ చల్లటి నీటిని చూడగానే కాలనీలోని చిన్నారులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రోజంతా ఎండతేపాన్ని మర్చిపోయి ఆ కదులుతున్న ఈత కొలంలోనే మునకలు వేస్తూ జలకాలాడుతూ హాయిగా సేద తీరుతున్నారు. పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్, ఏసీలు లేకపోయినా అందుబాటులో ఉన్న వనరులతోనే పిల్లలకు ఇంతటి సంతోషాన్ని, హాయిని పంచిన ఆ తండ్రి క్రియేటివిటీని చూసి స్థానికులతో పాటు నెట్జన్లు సైతం క్యా బాత్ హాయ్, ఐడియా అదిరిపోయిందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎండల తీవ్రత పెరిగినా ఇలాంటి చల్లటి జ్ఞాపకాలు చిన్నారుల వేసవి సెలవులను మరింత ప్రత్యేకంగా మారుస్తాయనడంలో సందేహం లేదు. పిల్లలకు హాలిడేస్ ఇచ్చుట్లా
ఎండ తీవ్రతకు ఇలాంటి ట్రాక్టర్లో పరదేసి నీళ్లు పట్టడం జరిగింది. అందులో ఈత నేర్చుకోవడం పిల్లలకు ఉత్సాహంగా ఉంటారు. ఇదొకటి ఏంటంటే కినాల పోటీ పోకుండా ఇది పిల్లల ప్రాణాలకు అపాయం కాకుండా ఇంట్లోపల మేము చేయడం జరిగింది. మండలానికి ఒకటి స్విమ్మింగ్ పూల్ అనేది కడితే ఉన్న పిల్లల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇంటిలో ఉంటారు, ప్రాణాపాయం కూడా చాలా తప్పుతుంది. మండలానికి ఖచ్చితంగా ఒకటి స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవిస్తున్న మరణాలు, తీవ్ర తలగాయాలను తగ్గించేందుకు హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో సికింద్రాబాద్ మెడికోర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ శిల్పాన్ని ఘనంగా ఆవిష్కరించారు. హెల్మెట్ ఆన్ వారియర్స్ గోన్ అనే సందేశంతో రూపొందించిన ఈ ప్రత్యేక శిల్పం నగర ప్రజలకు రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పించే చిహ్నంగా నిలవనుంది. మెడికోర్ హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శిల్పావిష్కరణ కార్యక్రమానికి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వినయకృష్ణారెడ్డి మరియు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ బి సుమతి ముఖ్య అతిథులుగా హాజరై శిల్పాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని, రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాల వల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం, హెల్మెట్ ధరించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. మెడికోర్ హాస్పిటల్స్ వైద్యులు మాట్లాడుతూ అత్యవసర విభాగానికి వచ్చే ప్రమాద బాధితుల్లో చాలా మంది తలకు తీవ్ర గాయాలతో చేరుతున్నారని, హెల్మెట్ ధరించి ఉంటే వారి ప్రాణాలు మరియు జీవన నాణ్యతను కాపాడే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని వివరించారు. మెదడుకు గాయమైతే చికిత్సతో ప్రాణాలు కాపాడగలిగినా కొన్నిసార్లు జ్ఞాపక శక్తి కోల్పోవడం, శాశ్వత వికలాంగత్వం, కోమా వంటి తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ భారీ హెల్మెట్ శిల్పం ప్రతిరోజు వేలాది మందికి ప్రయాణం ఎంత చిన్నదైనా హెల్మెట్ తప్పనిసరి అనే సందేశాన్ని గుర్తు చేస్తూ రోడ్డు భద్రతకు ప్రతీకగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం అవేర్ అలైవ్ కార్యక్రమం కింద మెడికోర్ హాస్పిటల్స్ మరియు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు, రోడ్డు భద్రత మరియు అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్త పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి, మెడికోర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ రమేష్ షిఖాకోలి, హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, సెంటర్ హెడ్ కృష్ణవేణి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, మున్సిపల్ మరియు పోలీస్ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. హెల్మెట్ ఆన్ వరీస్ గాన్ అన్న ఒక నినాదంతో ఈరోజు ఒక మంచి హెల్మెట్ని మన సంగీత్ చౌరస్తాలో మెడికవర్ హాస్పిటల్స్ వాళ్ళు మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మనకు హెల్మెట్ ఆన్ వరీస్ గాన్ అన్న ఒక మంచి క్యాప్షన్తో రొటేటింగ్ హెల్మెట్ని ఈరోజు మనము మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సంగీత్ చౌరస్తాలో ఇనాగ్రేట్ చేసుకోవడము నిజంగా చాలా సంతోషదాయకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రొఫ్యూస్లీ థ్యాంక్ మెడికవర్ హాస్పిటల్స్ ఫర్ సచ్ అన్ ఇనిషియేటివ్. ఇది పబ్లిక్కి హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజెప్పడమే కాకుండా అసలు ఎంత దీన్ని మనసుకు తీసుకున్నారు అండ్ మనకి ఇది ఎంత ఇంపార్టెంట్ అని ద వే ద ప్లేస్ చోజన్ ఇట్ ఆల్సో అండ్ దట్ టు మెడికవర్ హాస్పిటల్స్ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని మా అలైవ్ అని అన్న ప్రోగ్రామ్ ఏదైతే తెలంగాణ పోలీస్ చేపట్టామో ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎస్పెషలీ. ఎందుకంటే మేము దాదాపుగా ఒక మల్కాజ్గిరి కమిషనరేట్ చూసుకుంటేనే ఆన్ అన్ యావరేజ్ 6 యాక్సిడెంట్స్ ఎవ్రీడే అవుతున్నాయి. అంటే ఇంటూ 29 యూనిట్స్ చూసుకుంటే స్టేట్లో ఆన్ అన్ యావరేజ్ ప్రతిరోజు ఎంత లేదన్నా కూడా 2 యాక్సిడెంట్స్ తీసుకున్నా కూడా 30 into 2 60 to 70 యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. దాంట్లో 5 to 6 ఫెటల్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని అంటే దీంట్లో ఏ రకమైన మెన్సీరియా లేదు, అంటే కావాలని చేసినది కాదు, ఎక్సెప్ట్ నెగ్లిజెన్స్. అండ్ మనం అనాలిసిస్ చేసుకుంటే ఇది మనం రోడ్లను 3 రకాలుగా డివైడ్ చేసుకుంటే హైవేస్, తర్వాత ఇంటర్నల్ రోడ్స్, తర్వాత మేజర్ రోడ్స్ తీసుకుంటే మనకు అత్యంత ఎక్కువ ఫెటల్ యాక్సిడెంట్స్ మనకు నైట్ టైంలో అవుతున్నాయి. అండ్ అత్యంత ఎక్కువ ఫెటల్ యాక్సిడెంట్స్ హైవేస్ మీద అయ్యేవి హెవీ వెహికల్స్ వల్ల అవుతున్నాయి. వేరాజ్ మనం బిజీ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్లో చూసుకుంటే ఇండివిజువల్ 2 వీలర్స్ మీద అది కూడా సెల్ఫ్ స్పీడ్ అవ్వడము, వాళ్ళే పడిపోవడము, ఎక్కువ యాక్సిడెంట్స్ మనకు గురవుతున్నారు. ఈ యాక్సిడెంట్స్కి గురయ్యే శాతం మనం చూసుకుంటే చాలా వరకు అవి ప్రివెంటబుల్. ఎంత ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు అంటే హెల్మెట్ ప్రాపర్గా పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడము, మంచి కంపెనీ హెల్మెట్ పెట్టుకోవడము అండ్ హెల్మెట్కి ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవడం. ఇప్పుడు మనము హాస్పిటల్లోని డాక్టర్స్తో మాట్లాడితే కూడా మోస్ట్ ఆఫ్ దెమ్
హెల్మెట్ పెట్టుకోవటం లేదు, పెట్టుకుంటే సరిగ్గా పెట్టుకోవటం లేదు. అంటే కేవలం డాక్టర్స్ కూడా మనతో ఇదే ఏకీభవిస్తున్నారు. సో మా అప్పీల్ ఒక మున్సిపల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ఆధ్వర్యంలోనే కాకుండా ఎంటైర్ తెలంగాణ పబ్లిక్కి, తర్వాత హైదరాబాద్ సిటీ, మన క్వాడ్ కమిషనరేట్స్ లిమిట్స్లో ఉన్న అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ తరఫున, తర్వాత లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ తరఫున, తర్వాత ఈవెన్ ట్రీట్ చేసే డాక్టర్స్ ట్రీట్ చేయడానికి ఏం పెద్దగా సంతోషంగా ఏం ఉండరు. ఎందుకంటే అనవసరంగా ఒక ప్రాణం either they are losing their some part of the body or they are losing their lives. ఇవి రెండు కూడా అంత మంచిదేం కాదు. సో ఈ సందర్భంగా మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మనకు ఎంతో సివిక్ సెన్స్తో, తర్వాత ఎంతో పబ్లిక్కి మనం అవేర్నెస్ తీసుకోవాలని వచ్చే దృక్పథంతో మనకు అవేర్నెస్ క్రియేట్ కాకపోతే ఇలాంటి ఎన్ని చేసినా కూడా పెద్దగా లాభం ఉండదు. సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని స్వాగతిస్తూనే మనందరం దీనికి, అంటే ఈ రోడ్లో పోయే వాళ్ళే కాకుండా ఇది ఇంటర్నెట్లో చూసిన వాళ్ళు ఈ ఒక ఇనిషియేటివ్ని అప్రిషియేట్ చేయడమే కాకుండా మనం హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలియజెప్పడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని, ప్రతి ఒక్కరం పాటించాలని యాజ్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఆల్సో యాజ్ ఎ సిటిజన్ హూ ఇస్ అవేర్ ఫ్రమ్ తెలంగాణ మా విజ్ఞప్తి. Medical Hospital Sangeet, and at the outset first thank you sir for taking a time in your busy schedule, and also it's a very good initiative. ఇలా సైకిల్లో వెళ్ళిన ప్రతిసారి ఒక ఫ్యామిలీకి, ఒక పర్సన్కి మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుందని గుర్తుండాలి. మనం ఎంత చెప్పినా వెళ్ళదా అది విజువల్ ఇంప్రెషన్ ఐడియా కానీ మోటివేషన్ కానీ మెడికల్ హాస్పిటల్ మా యాజమాన్యం కానీ దే ఆర్ వెరీ గుడ్ అండ్ టేకింగ్ దట్ ఇనిషియేటివ్ స్టెప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందరూ హరిలో ఉంటారు. ఫర్గెట్ అబౌట్ డెస్టినీ చేంజ్ అయిపోతుంది ఇఫ్ యూ డోంట్ కేర్ యువర్ హెల్మెట్. వీ సీ డైలీ ఇన్ అండ్ అవుట్ దట్ అందరూ ఏం చూస్తారు, సివియారిటీ ఆఫ్ ఇంజరీ తగ్గిపోతుంది హెల్మెట్ పెట్టుకుంటే. హెయిర్ లాస్ అవుతుంది సార్, చాలా స్వెట్టింగ్ ఉంటుంది సార్. సో సివి ఎక్స్ప్లెనేషన్స్ దే టెల్ టు కీప్ ఎ హెల్మెట్. మోస్ట్ కామన్ ఎక్కడ నేను షాప్కి వెళ్ళాను హెల్మెట్ అవసరమా, అక్కడే స్కిడ్ అవుతాను. సో when you drive for 5 kilometers you are already prepared in mind, జాగ్రత్త వెళ్ళాలి, పెరుగు చేద్దాం, పాలు చేద్దాం, ఇక్కడే స్కిడ్ అయిపోతారు. సో యువర్ డెస్టినీ చేంజెస్ వాట్ వీ సీ డైలీ. రేపు పొద్దున యూ బికమ్ డిపెండెంట్ ఆన్ ద అండ్ ఫ్యామిలీ బికమ్స్ డిపెండెంట్ అయిపోతారు someone. So please, we have seen number of which is avoidable, and this is a pandemic. India is a powerhouse of accidents, especially ఇంకా మనది ఏంటి హై స్పీడ్ రాలేదు. హై స్పీడ్ జస్ట్ లైక్ దుబాయ్, యూఎస్, వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ దే ట్రావెల్ 100. మనకి ఇంకా నెక్స్ట్ లెవెల్ 100 వెళ్ళినప్పుడు ఇఫ్ వీఆర్ నాట్ అవేర్, ఇఫ్ వీఆర్ నాట్ దెన్ ద ఛాన్స్ ఆఫ్ ఇంజరీ ఆర్ మోర్. సో ప్లీజ్, ఇట్స్ అ వెరీ వెరీ అవాయిడబుల్ సిచ్యువేషన్. స్ట్రోక్ వస్తుందా లేదా, బీపీ వస్తుందా లేదా తెలియదు, బట్ యాక్సిడెంట్ ఇస్ డెఫినెట్లీ అవాయిడబుల్. మనమే కాదు పక్కన వాళ్ళు కూడా హ్యాస్ టు బి టేకెన్ కేర్. ఎస్పెషలీ ఫోన్, ఈ మధ్య హెల్మెట్లో ఫోన్ పెట్టి మాట్లాడుతున్నారు. సో ప్లీజ్ అవాయిడ్ థింగ్స్, అండ్ ఆల్సో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లీజ్ అవాయిడ్, సో దట్ నాట్ ఓన్లీ యూ, యువర్ ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఎంతో బిజీ స్కెడ్యూల్, ఎన్నో రోజులు ట్రైన్ టు టీచర్, అంత బిజీ వర్క్లో, అంత బిజీ ఎజెండాతో కూడా then we requested ma'am gave this time. Thank you so much ma'am, and we must thank Municipal Commissioner Sajid Gangwar garu. It was motivated by him along with Vinay Krishna garu. Thank you so much. We wanted to come today morning, but some emergency meeting was arranged. Thank you so much for this permission, idea, motivation and inspiration. Thank you ma'am. Thank you sir. Thank you for coming. I would like one of my doctors to speak on this. So they will think that what kind of accidents we face. Beautiful initiative. If you look at the gravity of the scenario, 6 fatal accidents out of 60 total accidents. Who are these 6 people? Most likely all of them are in the young generation people who are hanging around. Either they get sick or they become bedbound. It's a loss to the family, which is definitely avoidable, and this is becoming one of the leading causes for loss of life in Hyderabad. If you look at other than diabetes and hypertension, this is causing one of the problems. Easily avoidable.
కరెక్ట్గా మంచి చూస్తేనే మనకి తెలుస్తుంది. డెఫినెట్గా ఇది అవాయిడ్ చేసే సినారియో చేసుకుంటే ఆ ఇనిషియేటివ్ మా హాస్పిటల్ వాళ్ళని స్టార్ట్ చేసి విత్ మన నాలుగైదు కేర్ కమిషనరేట్ తోటి it will lead to a definitely good, if the number of accidents come down, it will definitely lead to a good positive outcome. To doctors and administration of medical hospitals. So on behalf of our commissionerate, we would like to congratulate, and also we are very grateful for this initiative because Rosu ma'am also always tells us so we are trying to give a lot of social messaging out there, but we are continuously looking at a lot of fatal death accidents. So one small change in our life, by just putting the helmet properly and strapping it properly, would save a life. మనకు అయ్యేంత వరకు కూడా అది ఎంత సీరియస్ అనేది మనకు అర్థం కాదు. An accident is not just injury or a death or a number, but it almost impacts a whole family and a group of families also. So in that direction, the initiative today, it's a really good initiative because it creates a nice visual impact on the public moving in this area. So ఒక చిన్న రిమైండర్ లాగా పనిచేస్తుందని, and I would also expect that Medicover would take some more initiatives like this in near future in collaboration with us. Thank you. మరి ఒకసారి మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఇలాంటివి ఇంకొక 3 హెల్మెట్స్ పెడుతున్నాము అని చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ దీనికి కావాల్సిన మున్సిపల్ పర్మిషన్స్ అన్నీ కూడా మీకు టైంకి రావడం, మా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే ఇదొక మంచి కన్సర్న్ యాక్చువల్లీ టువర్డ్స్ సిటిజన్స్. అంటే మాకు మీ పట్ల, మీ సేఫ్టీ పట్ల ఎంత నిబద్ధత ఉందో మీరు తెలుసుకోవాలి. ఒక మాకే కాదు, ఈవెన్ అవేర్ సిటిజన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మెడికవర్ హాస్పిటల్స్ ఆర్ ఎనీ అదర్ సచ్ ఇన్స్టిట్యూషన్స్. మరి ఒకసారి మిమ్మల్ని అభినందిస్తూ మా సిటిజన్స్కి మా తరఫున, పోలీస్ తరఫున మరి ఒకసారి హెల్మెట్ ఖచ్చితంగా వాడండి, తర్వాత ప్రాణాలను కాపాడుకోండి అని ఒకసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్ చెరువులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సన్మానించి వారి సేవలను కొనియాడారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తదుపరి స్థానిక అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థి అమరవీరులకి జై తెలంగాణ. కేసీఆర్ గారు నాయకత్వం. అన్న కొద్దిగా అటెండ్ జరగండి అన్న. విజయ్ కాలేదన్న అంబేద్కర్ అలా అందరు ముందుకు అట్లా నిలవాలి. జై తెలంగాణ. వీరులకి, వీరులకి, తెలంగాణ వీరులకి. అక్రమ్ పాస్
జై తెలంగాణ జోహార్ విద్యార్థుల వీరులకు జోహార్ విద్యార్థుల వీరులకు అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుడే నాయకత్వం వహిస్తే అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ వాసులకు పరిపాలన రాదు, తెలంగాణ లీడర్లకు పరిపాలించే అర్హత లేదు అని ఒక ఎక్కిరించిన ముఖాలలో చెంప చెల్లుమనే విధంగా కేసీఆర్ గారు పరిపాలన నడిపించి ఇక్కడ రైతాంగం కానీ, ఇక్కడ ఐటీ రంగం కానీ, టాప్ టు బాటమ్ లెవెల్లో వాటర్ కానీ, కరెంటు కానీ తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చి నుంచి జరగని అభివృద్ధి 10 సంవత్సరాలలో చేసి చూపించిన మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబో కాలంలో మనమందరం కలిసికట్టుగా నియోజకవర్గ స్థాయి అభివృద్ధిలో భాగస్వాములై ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఉద్యమకారులకు నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ విశేషాలు. నమస్కారం.